Please subscribe for more updates. Bell button పై click చేయండి. కార్వాన్ పత్రిక ఒక సంచలన కథనాన్ని అయితే ప్రచురించింది. యడ్యూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రినిగా తనను చేయడం కోసం దాదాపు 1800 కోట్ల రూపాయలు బీజేపీ కేంద్ర పెద్దలకు ముడుపుల రూపంలో ఇచ్చారని, ఆ సొమ్మంతా గాలి జనార్దన్ రెడ్డి సమకూర్చారంటూ ఒక సంచలన కథనాన్ని అయితే ప్రచురించింది కదా. ఆ డైరీలో క్లియర్గా ఉంది మొత్తం యడ్యూరప్ప సంతకాలతో సహా ఎవరికి ఎంత ఇచ్చారనేది లెక్కలు కూడా చెప్తూ చాలా క్లియర్గా ప్రచురించింది కదా. ఏంటి దీని మీద విశ్లేషణ ఏంటి? అంటే ఇది చాలా ఎక్స్ప్లోజివ్ స్టోరీ. క్యారవాన్ అనేది ఒక సీరియస్ మ్యాగజైన్, ఏదో ఫ్లిప్ ఫ్లాప్ రోడ్ పైన ఉండే పేపర్ కాదు. చాలా ఏళ్ళుగా నేను జర్నలిజం విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నాను క్యారవాన్ అనేది. లాంగ్ స్టోరీ జర్నలిజం అంటే మీడియా అంతా ట్రివియలైజ్ అయిపోయినా కూడా సీరియస్ స్టోరీస్ను పబ్లిష్ చేసేటువంటి జర్నల్గా ఉంది. ఎస్, అందులో వచ్చింది రైటా రాంగా అనే జడ్జిమెంట్కి నేను వెళ్ళడం లేదు. కానీ మ్యాగజైన్ అనేది ఒక సీరియస్ సోర్స్ నుంచి వచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా మనం ఆలోచించాలి. ఏదో ఇప్పుడు ఒక పార్టీ స్టేట్మెంట్ లాగానో లేదా ఒక నాయకుని ఉపన్యాసంలో చెప్తే మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇందులో మెయిన్గా మనకు కనబడేది ఏంటంటే బీజేపీ అగ్రనాయకులకు 100 కోట్ల రూపాయలు ముడుపులు చెల్లించారు. అరుణ్ జైట్లీ, ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, నితిన్ గడ్కరీ, రాజ్నాథ్ సింగ్, వీళ్ళందరి పేర్లు ఉన్నాయి. ఇందులో నరేంద్ర మోడీ పేరు లేదు, అమిత్ షా పేరు లేదు, ఎందుకంటే అప్పటికి వాళ్ళు నాయకులు కూడా కారు. అందువల్ల ఇది ప్రస్తుత ప్రధానమైన ఆరోపణ కాదు. కానీ ఆ రోజు ఉన్న బీజేపీ ప్రముఖ నాయకుల పేర్లతో వాళ్ళకి ఒక్కొక్కరికి 200 కోట్లు, 150 కోట్లు, 100 కోట్లు, కొంతమంది జడ్జిలకు, అడ్వకేట్లకు కూడా ఇచ్చినట్టు రాశారు. అయితే వాళ్ళ పేర్లు లేవు. అందువల్ల ఇందులో ఈ డైరీలో క్లియర్గా యడ్యూరప్ప హ్యాండ్ రైటింగ్తో ఆయన సంతకం చేసి ఆ లెక్కలన్నీ రాస్తున్నాయి అనేది అభియోగం. ఇవి ఇలాంటి ఒక కాగితం మా దగ్గర ఉందని కూడా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ CBDT ధృవీకరించింది. అయితే అది జిరాక్స్ కాపీ, ఒరిజినల్ కాదు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ కూడా మా దగ్గర ఉంది. 2017లోనే మాకు ఇలాంటి లూజ్ షీట్స్, అంటే డైరీ మొత్తం దొరకలేదు వీళ్ళకు. ఆ కాగితాలు, ఆ జిరాక్స్ కాగితాలు, అంటే డైరీలో ఉన్నటువంటి కొన్ని పేజీల జిరాక్స్ మా వద్దన ఉన్నాయి, కానీ మాకు ఒరిజినల్ దొరకడం లేదు అని మాత్రమే చెప్పారు తప్ప అలాంటిది ఏమీ లేదని చెప్పి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ కూడా కొట్టిపారేయలేదు. ఇలాంటిది ఏదీ లేదు అని కొట్టిపారేయలేదు. దీనికి ఇందులో కొన్ని క్వశ్చన్స్ మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. ఒకటి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ కాంగ్రెస్ నాయకులైన DK శివకుమార్ ఇంటిపైన రైడ్ చేసినప్పుడు ఆయన దగ్గర అనేక కీలకమైన పత్రాలతో పాటు ఈ లూజ్ షీట్స్ కూడా దొరికాయి. ఇక్కడ సహజంగానే ఒక డౌట్ వస్తుంది, ఎందుకంటే కాంగ్రెస్ నాయకుని శివకుమార్ దగ్గరికి ఈ కాగితాలు, ఈ జిరాక్స్ కాపీలు ఎలా వచ్చాయి? అందువల్ల అది ఫస్ట్ క్వశ్చన్. దానికి ఆయన కూడా చెప్పలేదు ఆయన ఎక్కడి నుంచి వచ్చాయి, తనకి ఒరిజినల్స్ ఎక్కడున్నాయి, ఇప్పుడు ఈ జిరాక్స్ కాపీలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఒరిజినల్స్ ఎక్కడున్నాయి అనేది ఆయన చెప్పలేదు. ఆయన చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే ఆయన అనేది ఏంటంటే, నేను ఒక రాజకీయ నాయకుడిని, నా ప్రత్యర్థులకు సంబంధించినటువంటి ఇలాంటి సంచలనమైన అంశాలు నా దగ్గరికి వస్తాయని ఆయన చెప్తున్నాడు. కానీ మనము సహజంగానే ఇంకో రాజకీయ పార్టీ నాయకుని దగ్గర దొరికినాయి కనుక అది జిరాక్స్ కాపీలు కనుక ఇవి ఒరిజినల్సా కావా అనేది ఎస్టాబ్లిష్ మాత్రం కావాలి. ఎస్టాబ్లిష్ కాకముందే మనం కంక్లూషన్కు రాలేము. అందువల్ల యడ్యూరప్పకు సంబంధించినటువంటి రైటింగ్ ఉన్న ఈ ఒరిజినల్, ఎందుకు ఒరిజినల్స్ అవసరం అంటే, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ కూడా ఇచ్చిన స్టేట్మెంట్లు ఏమన్నారంటే, దీన్ని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించాం. ఫోరెన్సిక్ లైబ్రరీ ఈ యడ్యూరప్ప హ్యాండ్ రైటింగే, ఎందుకంటే యడ్యూరప్ప ఓన్ హ్యాండ్ రైటింగ్లో ఉంది కనుక యడ్యూరప్ప హ్యాండ్ రైటింగే అని కనుక నిరూపించబడాలంటే ఖచ్చితంగా మాకు ఒరిజినల్ డాక్యుమెంట్లు కావాలి అనేది వాళ్ళ వర్షన్. CBDT సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్, ఎందుకంటే జిరాక్స్ కాపీల ఆధారంగా ఇది వీళ్ళదే, ఇది ఈ హ్యాండ్ రైటింగ్ ఇతనిదే అని మనం ధృవీకరించలేము అనేది వారి వాదన. డెఫినెట్గా అది టెక్నికల్ అంశం, ఒరిజినల్ డాక్యుమెంట్స్ మాత్రం దొరకాలి. ఇప్పటిదాకా CBDT ఏం చెప్తోందంటే, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఆదాయ పన్నును డీల్ చేసేటువంటి బోర్డు 2017లో మాకు ఈ లూజ్ షీట్స్ దొరికాయి. అప్పటి నుంచి మేము ప్రయత్నించాము, మాకు ఒరిజినల్స్ దొరకలేదు. ఒరిజినల్స్ ఉన్నాయా లేదా, అవి ఉంటే ఎక్కడున్నాయి, ఇది ఒరిజినల్స్ లేకుండా వీటిని ఎస్టాబ్లిష్ చేయలేము అనేది అధికారుల పన్నుల శాఖ వాళ్ళు చెప్తున్నటువంటి అంశం. అందువల్ల ఇది ఒరిజినల్స్ను ఇన్వెస్టిగేషన్ మరి ఎందుకు జరగడం లేదు, ఆ ఒరిజినల్స్ ఎక్కడున్నాయో పట్టుకునే పని చేస్తున్నారా, ఇది ఎలా తేలాలి? యడ్యూరప్ప అనేది ఏంటంటే, ఇలాంటి డైరీ రాసే అలవాటే నాకు లేదు,
నేను నిన్న డైరీ రాయలేదు, ఈ ముడుపులు ఎవరికి ఇవ్వలేదు, ఇదంతా నాన్సెన్స్ అని చెప్తున్నారు. కానీ అనుమానం ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఇలాంటి అనుమానం శివరాజ్ సింగ్ చౌహాన్ పైనో వసుంధర రాజ సింధియా పైనో రాలేదు మనకు. ఆ మార్కెస్తే 3 సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ ఇలా డబ్బులు ఇచ్చాడన్న ఆరోపణ రాలేదు. గమనించండి, ఎవరి మీద ఆరోపణ వస్తుంది? యడియూరప్ప మీద ఆరోపణ వస్తుంది. యడియూరప్ప చరిత్ర ఏంటి? ఆయన లోకాయుక్త 100 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డాడని ఇండక్ట్ చేసింది, ధృవీకరించింది. అతను శిక్ష కూడా అనుభవించాడు. బీజేపీ నుంచి సస్పెండ్ అయ్యాడు, దూరం వెళ్ళిపోయాడు, బీజేపీ నుంచి వెళ్ళిపోయాడు. కర్ణాటక జనతా పార్టీ అనే సొంత దుకాణం పెట్టుకున్నాడు, సొంత పార్టీ పెట్టుకున్నాడు. తిరిగి మళ్ళీ బీజేపీలోకి వచ్చాడు. ఆయన మొదలు గాలి జనార్దన్ రెడ్డి వ్యతిరేకించారు. మీకు గుర్తుండే ఉంటుంది, ఆయనకు వ్యతిరేకంగా గాలి జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యేలందరినీ, బీజేపీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ క్యాంపులాగా క్యాంపు కట్టి ఇక్కడ మన హైదరాబాద్లోని ఎయిర్పోర్ట్ ఎదురుగా ఒక హోటల్, ఒక 5 స్టార్ హోటల్, 7 స్టార్ హోటల్లో అనుకుంటారు, పెద్ద స్టార్ హోటల్లో వాళ్ళ ఎమ్మెల్యేలందరినీ క్యాంప్ పెట్టాడు గాలి జనార్దన్ రెడ్డి. తర్వాత వీళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదిరింది. ఎందుకు కుదిరింది? గాలి జనార్దన్ రెడ్డి చరిత్ర మనందరికీ తెలుసు. కొన్ని వేల కోట్ల రూపాయలు అడ్డగోలుగా మైనింగ్ మాఫియా జరిపి బళ్ళారి ప్రాంతాన్నంతా కొల్లగొట్టారు. గాలి జనార్దన్ రెడ్డి సుష్మా స్వరాజ్ బళ్ళారి నుంచి పోటీ చేసినప్పుడు ఆ మొత్తం బాధ్యత తీసుకున్నాడు. గాలి జనార్దన్ రెడ్డికి చెందిన మైనింగ్ మాఫియా, ఆయన బ్రదర్స్, ఆయన అనుచరులు, శ్రీరాములు, కరుణాకర్ రెడ్డి, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇటీవల ఎన్నికల్లో కూడా, కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ తరఫున అభ్యర్థులుగా పోటీ చేశారు. అందులో కొందరు గెలిచారు కూడా. మనకి ఇదంతా ఇప్పటికీ ఉన్న హిస్టరీ కదా. వీళ్లకు మద్దతుగా గాలి జనార్దన్ రెడ్డి ప్రచారం కూడా చేశారు. అయితే బీజేపీకి నేరుగా ప్రచారం చేయలేదని అనొచ్చు, కానీ ఈ మైనింగ్ మాఫియా, బీజేపీ తరఫున పోటీ చేస్తున్న మైనింగ్ మాఫియాకు చెందిన వాళ్ళకు ప్రచారం కూడా గాలి జనార్దన్ రెడ్డి చేశాడు. అమిత్ షా మొదట్లో అసలు గాలి జనార్దన్ రెడ్డి మేము దూరంగా ఉంచుతామన్నాడు, కానీ దూరంగా ఉంచలేకపోయాడు. అందువల్ల కర్ణాటక రాజకీయాల్లో మైనింగ్ మాఫియా పాత్ర, గాలి జనార్దన్ రెడ్డి పాత్ర, వేల కోట్ల వ్యవహారాలు, ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం, యడియూరప్ప పైన అతి తీవ్రమైన అవినీతి ఆరోపణలు రావడం, ఆ ఆరోపణల వల్ల బీజేపీ అతన్ని దూరం పెట్టడం, ఇదంతా చరిత్ర. ఈ చరిత్ర నేపథ్యంలోనే ఆయన డైరీ పేపర్స్ అనేది వాల్యూని సంతరించుకుంది. అయితే నిజమా కాదా అనేది ఖచ్చితంగా ధృవీకరణ జరగాలి. ఎందుకంటే హవాలా ద్వారా ఈ పేమెంట్ జరిగింది. గతంలో కూడా హవాలా ఆరోపణలు చాలామంది మీద వచ్చాయి. బీజేపీ నాయకుల మీద వచ్చాయి, అద్వానీ లాంటి వాళ్ళపైన, కాంగ్రెస్ నాయకుల మీద వచ్చాయి, సింధియా లాంటి వాళ్ళపైన. అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఈ హవాలా ఎప్పుడైతే 2 పార్టీల నాయకుల నుంచి వచ్చాయో దీన్ని ఎవరు పట్టించుకోలేదు. మీకు అందుకే గమనించండి, హవాలా డైరీస్ను పైన ఇన్వెస్టిగేషన్ జరపాలి అని బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ పార్టీ అడగలేదు, ఇప్పుడు కాంగ్రెస్ కూడా అడగదు. మీరు గమనించండి, ఎందుకంటే ఆ హవాలా డైరీల్లో ఈ 2 పార్టీల నాయకుల పేర్లు ఉన్నాయి. అందుకే మరి ఎందుకు ఇద్దరు అడుగుతలేరు? సహజంగా అడగాలి. ఇప్పుడు రాఫెల్ పైన ఇంత అల్లరి చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ మీరు హవాలా గురించి ఎందుకు ఎన్నడూ ప్రస్తావించాడు? ఇప్పుడు మళ్ళీ యడియూరప్ప మీద అడుగుతున్నాడు. కారణం ఏంటంటే హవాలాలో అందరి పేర్లు ఉన్నాయి, ఈ 2 పార్టీల నాయకుల పేర్లు ఉన్నాయి. అందువల్ల ఆ 2 పార్టీల నాయకులకు కూడా హవాలా గురించి ప్రశ్నించారు. మీరు బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా దాన్ని ప్రశ్నించలేదు. అందువల్ల ఇప్పుడు కూడా ఈ యడియూరప్ప డైరీస్ పైన కూడా హవాలా రూపంలో చెల్లింపులు జరిగాయని, హవాలా రూపంలో ఆనాడే కాదు ఈనాటికి కూడా అవకాశం ఉంది. ఇటీవల టైమ్స్ నౌ రిపబ్లిక్ టీవీ స్టింగ్ ఆపరేషన్ జరిపింది. అందులో ఒక కాంగ్రెస్ ఎంపీ, ఒక ఆర్ఎల్ఎస్పీ ఎంపీ, ఒక బీజేపీ ఎంపీని, ఈ ముగ్గురిని స్టింగ్ ఆపరేషన్ చేస్తే ఓపెన్గా ఆర్ఎల్ఎస్పీ ఎంపీ అంటే నిన్న మొన్నటిదాకా బీజేపీ మిత్రపక్షంగా ఉండి ఇప్పుడు కాంగ్రెస్ గురించి చేరాడు. ఆయన ఓపెన్గా చెప్పిందంటే 10 కోట్లు మీరు హవాలాదారు ఇవ్వండి అని చెప్పాడు. అందువల్ల డిమానిటైజేషన్ తర్వాత కూడా హవాలా నడుస్తుంది. ఇక అప్పుడు 2009లో హవాలా ఎంత బాగా నడిచిందో మనందరికీ తెలుసు. అందువల్ల ఈ యడియూరప్ప చరిత్ర రీత్యా కానీ, కర్ణాటక రాజకీయాల్లో మైనింగ్ మాఫియా పాత్ర రీత్యా కానీ, ఇంత భయంకరమైన అవినీతి ఆరోపణలు ఉన్నా కూడా యడియూరప్పను ఆనాడు ముఖ్యమంత్రి చేయడమే కాదు, ఈనాడు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం కానీ, ఇవన్నీ నేపథ్యంలో చూసినప్పుడు ఈ అనుమానాలు కలుగుతాయి. అయితే అనుమానాలు కలిగినంత మాత్రాన్ని అందరినీ మనం వెంటనే దోషులుగా ప్రకటించలేము, దోషులుగా నిర్ణయించలేము, నిర్ధారించలేము. కానీ డెఫినెట్గా ఈ సీరియస్ అంశం కనుక ఇన్వెస్టిగేషన్ చేయాలి. ప్రధానమంత్రి ఇది రైటో రాంగో చెప్పాలి. ఇది రైట్ అయితే రైట్ అని చెప్పాలి, రాంగ్ అయితే రాంగ్ అని చెప్పాలి. ఎందుకంటే ఆయన మీద వ్యక్తిగతంగా ఆరోపణ కాదు ఇది. అందువల్ల ఆయన పార్టీకి సంబంధించిన నాయకుల మీద కనుక
దీనిపైన ఇన్వెస్టిగేషన్కి ఆర్డర్ చేయాలి. ఒకవేళ ఇదే తప్పైతే క్యారవాన్ మ్యాగజైన్ పైన ప్రభుత్వం చర్య తీసుకోవచ్చు. ఎందుకంటే యడియూరప్ప నేను పరువు నష్టం దావా వేస్తున్నాడు. యడియూరప్ప వేయడమే కాదు, మిగతా అందరూ కూడా పరువు నష్టం దావాలు వేయచ్చు కదా, మరి ప్రభుత్వమే చర్య తీసుకోవచ్చు కదా. ఇప్పుడు ఒక ది వైర్ లాంటి ఒక వెబ్ జర్నల్ పైన 11,000 కోట్లు, 1,100 కోట్లు, 11,000 కోట్లు అనుకుంటాను, 11,000 కోట్లకు సంబంధించినటువంటి పరువు నష్టం దావా కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఎవరైనా వ్యతిరేకంగా రాస్తే ఇమీడియట్గా పరువు నష్టం దావా కేసులు వేస్తున్నారు. అందువల్ల యడియూరప్ప కేసు వేస్తా అన్నాడు. యడియూరప్ప కాదు, ప్రభుత్వం కూడా ఇప్పుడు క్యారవాన్ మ్యాగజైన్ రాసింది తప్పైతే ఆ మ్యాగజైన్ పైన చర్య తీసుకోవాలి, రాసింది రైట్ అయితే ఈ నాయకులపైన చర్య తీసుకోవాలి. ఏదైనా దీనిపైన తరో ఇన్వెస్టిగేషన్ మాత్రం జరగాలి. అప్పటిదాకా మనం కంక్లూజన్కి వచ్చి రాజ్నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, ఎల్కే అద్వానీ వీళ్ళంతా ఇన్ని కోట్లు తిన్నారు, అన్ని కోట్లు తిన్నారనే స్టేట్మెంట్లు మాత్రం ఇవ్వడం అది పొలిటికల్ స్టేట్మెంట్ అవుతుంది తప్ప విశ్లేషణ కాదు. విశ్లేషకులుగా నేను కోరేది ఏంటంటే కర్ణాటకలో ఉన్న మైనింగ్ మాఫియాకు, పాలిటిక్స్కు ఉన్న నెక్సెస్ బీజేపీ రాజకీయాలకు యడియూరప్పకున్న చరిత్ర రీత్యా దీన్ని ఇన్వెస్టిగేట్ మాత్రం ఖచ్చితంగా చేయాలి. ఇన్వెస్టిగేట్ చేసి దీన్ని నిజాన్ని బయట పెట్టాలి.